నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం ఈ మధ్య కాలంలో మోకాల నొప్పుల సమస్యల గురించి మనం తరచుగా వింటూ ఉన్నాం అసలు మోకాల నొప్పులు ఎలా గుర్తించాలి అంటే డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలి ఏ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి రోబోటిక్ సర్జరీకి నార్మల్ సర్జరీకి గల డిఫరెన్సెస్ ఏంటి తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి అడ్వాన్స్డ్ రోబోటిక్ సెంటర్ నుంచి చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అన్నసాయి లక్ష్మణ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ ఎ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ అండి నా పేరు డాక్టర్ సాయి లక్ష్మణ ముందుగా ప్రేక్షకులకి నా నమస్కారం టీ న్యూస్ యాజమాన్యానికి నన్ను ఇక్కడికి పిలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం చెప్పండి థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు జనరల్గా కొంతమందికి మార్నింగ్ లేవగానే నీ పెయిన్స్ ఉంటాయి ఎక్కువగా ఉమెన్స్కి చూసినట్లయితే ఎక్కువగా నిల్చున్నప్పుడు కూడా నీ పెయిన్స్ ఉంటాయి తర్వాత నార్మల్ అయిపోతుంది సో ఒక డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలంటారు మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం మీరు అన్నదాన్ని ఉదయాన్నే లెగ్గానే స్టిఫ్నెస్ అంటే మనం పడుకున్న తర్వాత మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి సో మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఇన్ఎవిటబుల్గా మజిల్ టోన్ లేకపోవటం వలన మజిల్ రిలాక్స్ అవటం వలన ఏజ్తో పాటు కొంత స్వతహాగా అందరిలోనూ ఉంటుంది అది మోర్ దెన్ 1 అవర్ ఉంటే తక్కువ వయసులో వాళ్ళకి కీళ్ళవాతం అని మనం డౌట్ పడాలి అదే గనక కొంచెం వయసు ఎక్కువ ఉండి 50s తర్వాత ఈ స్టిఫ్నెస్ మోర్ దెన్ 1 అవర్ ఉంటుంది తగ్గట్లేదు కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ కాస్త పనులు చేయగానే నడవంగానే మళ్ళీ వస్తుంటే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్గా గుర్తిస్తాం ఈ గుర్తించిన తర్వాత ఇది రోజు ఉండేదానికన్నా ఎక్కువ అవుతుంది బేసిక్ సింపుల్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేసుకున్నా కూడా ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు బాగా అరిగిపోయి ఆపరేషన్ దశ వరకు వచ్చి అప్పుడు వెళ్ళి డాక్టర్ని అడగటం కన్నా ముందుగానే మనకి గనక ఎవ్రీబడి ఇదని పారామీటర్ అని పర్టికులర్గా పెట్టుకోలేం ఇండివిజువల్గా ఎవరి నొప్పి వాళ్ళకి తెలుస్తుంది రోజు ఉండేదానికన్నా ఎక్కువ అవుతుంది నాకు డిటోరియేషన్ ఉంది అని స్వతహాగా గ్రహించుకోవాలి అది ఒక డాక్టర్ కానీ పక్కన వాళ్ళు కానీ చెప్పేది కాదు ఆర్ అట్లీస్ట్ కొంతమందిలో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు కానీ బంధువులు కానీ చూసి మునుపటి కన్నా మీరు అవస్థ ఎక్కువ పడుతున్నారు అనిపించినప్పుడు యూ షుడ్ సజెస్ట్ దెమ్ టు గో టు ఏ డాక్టర్ ఆర్ స్వతహాగా సలహా తీసుకుంటాం చాలా మంచిది పేరెంట్స్కి ఆపరేషన్ అయినప్పుడు మన అపార్ట్మెంట్స్లో మన నేబర్స్కో ఎవరికో ఇట్లా జరిగినప్పుడు మనం అది ఇది విన్నప్పుడు అప్పుడు ఒక రకమైన ఆ అట్మాస్ఫియర్ ఫ్రెంజీలో వెళ్ళి తొందరగా అడిగి మళ్ళీ దాని తర్వాత మర్చిపోవడం కాకుండా వెన్ వీ సీ ది డిటోరియేషన్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ మనం ముందుగానే వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే జాగ్రత్త ఎలా పడాలి ఎలా కాపాడుకోవాలి ఆపరేషన్ వరకు ఎలా రాకూడదో మనం తెలుసుకోవచ్చండి డాక్టర్ గారు మోకాల నొప్పులు ఒకవేళ వచ్చినట్లయితే సర్జరీయే ఫైనల్ సొల్యూషన్ అంటారా ఒక మెడిసిన్తో కూడా తగ్గించవచ్చు అంటారా మోకాళ్ళ నొప్పులు ఫైనల్ స్టేజ్కి వస్తే ఎస్ డెఫినెట్లీ సర్జరీ సజెస్ట్ చేస్తాము మీరు అడిగిన ప్రశ్న నేను కొంచెం భిన్నంగా మాట్లాడతాను ఎస్ ఆపరేషన్ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ కాకుండా ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటాం అనేది ఆల్టర్నేటివ్స్ చూస్తాం ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఐడియా ఒకటి అది రాక మునుపు నేను చెప్పినట్టుగా కనుక మీరు ఎప్పుడైతే లక్షణాలు కొద్దిగా డిటోరియేట్ అవుతున్నాయి కాస్త వర్సనింగ్ ఉంది చూసినప్పుడు ముందుగానే వెళ్తే ఎస్ డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ అండి ఇప్పుడు మనం దాన్ని కన్సిడరేషన్లో తీసుకుని బేసిక్ ఎక్స్రేస్ తీసుకుంటాం వాళ్ళ బరువు వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు చేసే కార్యక్రమాలు కొన్ని సో బేసిక్లీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్లో కింద కూర్చోడం లాంటివి మానేసి మెట్లెక్కడం దిగడం తగ్గించి అధిక బరువు ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుని బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకుని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు అంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి రోజు చేసుకోవాలి అక్కడికి వెళ్ళి రోజు డబ్బులు అట్లాంటిది అక్కర్లేదు ఒక్కసారి మీరు నేర్చుకుని అది ఆ సింపుల్ ఎక్సర్సైజెస్ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కాస్త అడ్వాన్స్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇప్పుడు చాలా లూబ్రికేషన్ ట్యాబ్లెట్స్ అంటాం లూబ్రికేషన్ ఇన్ ద సెన్స్ దే ఆర్ నరిష్మెంట్ టు ది కార్టిలేజ్ దాన్ని కాపాడుకుంటాకి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి అందరిలో పనిచేస్తాయి అన్ని రకాలుగా పనిచేస్తాయి అని చెప్పలేం కానీ చాలా మందిలో ఉపయోగపడుతుంది అది కొంతకాలం వాటితో ఇప్పుడు పట్టీలు వచ్చినాయి బ్రేసెస్ ఆఫ్లోడింగ్ బ్రేసెస్ వాటితో కొంతకాలం అలాగే ఇంజెక్షన్స్ వాటి నుంచి ఆపరేషన్ స్టేజ్ రాకుండా వచ్చినా ఒకవేళ అప్పుడు వరకు అవస్థ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ట్రీట్మెంట్గా రోబోటిక్ సర్జరీ వచ్చింది సో నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి డిఫరెన్సెస్ ఏంటంటారు డెఫినెట్లీ అండి ఆర్థోపెడిక్స్లో ది మోస్ట్ కామన్ సర్జరీ అని ప్రశ్న వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ ఇది ఇండియాలో తెలంగాణలో మన దగ్గరే కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ అడిగినా ఇదే చెప్తారు సో అంత కామన్గా జరుగుతున్న మోడర్న్ ఆర్థోపెడిక్స్లో అంత కామన్గా జరుగుతున్న ప్రొసీజర్ నీ రీప్లేస్మెంట్
అండ్ వరల్డ్ వైడ్ అన్నిటికన్నా ఎక్కువ జరిగే ఆర్థోపెడిక్ ప్రొసీజర్ నీ రీప్లేస్మెంట్. బట్ స్టిల్ అబౌట్ 20-25% ఆఫ్ పీపుల్, అంటే ఒక 20-25% మంది ఈ ఆపరేషన్ తర్వాత కూడా అన్హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకని కారణాలు ఎత్తుక్కోవాలి. ఎస్, పేషెంట్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అలా చెప్పుకుంటే లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఫిజియో చేయలేదా, బాగా డిలే చేశారా, ఈ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే యాజ్ పర్ డాక్టర్స్గా మేము చేయగలిగింది ఏంటంటే ఈ రీజన్స్ ఫర్ అన్హ్యాపీనెస్ ఈజ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్. అది ఏ రకంగా తగ్గించాలి, ఎవ్రీడే కంఫర్ట్ పెంచాలి అంటే ఎస్, మాకు కొత్త టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రెండోది రోబోటిక్స్. ఎస్, ఎక్కడ డాక్టర్స్కి వ్యత్యాసం ఉంటుంది, మనం ఆ డిఫరెన్స్ని అన్నిటినీ సేఫ్గా విత్ రెపిటేషన్ మళ్ళీ ఆ మోడల్ని మనం రీప్రొడ్యూస్ చేయగలగాలి. ఒక పేషెంట్కి చేసింది ఒకసారి మీరు కనుక వంట చేస్తే మళ్ళీ అదే టేస్ట్ అదే రుచి ఎలా రావాలనేది ఎవరైనా కోరుకుంటారు. అట్లాగే డాక్టర్స్ ప్రొసీజర్స్ చేసినప్పుడు కూడా రిప్రొడ్యూసిబిలిటీ ఆ మోడల్ని రిప్లికేట్ అయ్యే పద్ధతిలో ఉండాలి. సో దీనికి మనం టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకున్నప్పుడు రోబోట్స్ డెఫినెట్లీ ప్లే లార్జర్ రోల్. రోబోట్స్ వచ్చిన తర్వాత ఒకటి సాఫ్ట్ టిష్యూ కటింగ్ బాగా తగ్గిపోయింది. దాట్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫ్లమేషన్. మనకి ఆపరేషన్ అయిన తర్వాత వాపు, నొప్పి, ఆ నొప్పి వలన వాళ్ళు ఇబ్బంది పడి ఆ భయానికి ఫిజియో అంటేనే అసలు ఆపరేషన్ రాకుండా అవాయిడ్ చేసేది, ఆ ఫ్యాక్టర్స్ తగ్గించవచ్చు. రెండవది ప్రెసిషన్ కటింగ్. చేత్తో కట్ చేసిన తర్వాత మనకి కంటికి 0 నుంచి 10 degrees వరకు మన వేరియేషన్ చెప్పలేం. ఈ టేబుల్ స్ట్రైట్ ఉంది అంటే మనం అందరం స్ట్రైట్ ఉంది అని అంటాం. అదే కనుక లేజర్తో కానీ ఇంకా వేరే పరికరాలతో దీన్ని టెస్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ దీస్ అండ్యులేషన్స్ అండ్ స్మాల్ మైనర్ డిగ్రీ ఆఫ్ వేరియేషన్స్. అవి రోబోలో ఉండవు. అండ్ ఇట్ డస్ నాట్ కట్, ఇట్ జస్ట్ మిల్స్. మనం పాలిష్ చేసినట్టుగా చేస్తాం వలన సో యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ కట్. దాంతో మనం అమర్చే పార్ట్లు యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఫిట్. ఆ మైక్రో మూమెంట్స్, ఆ పెయిన్, ఆ సో ఇన్స్టెబిలిటీ అవి తగ్గిపోతుంది. దెన్ ది థర్డ్ మోస్ట్ ఫ్యాక్టర్, ఇవి రెండు చేస్తాం వలన డెఫినెట్లీ లాంజివిటీ పెరుగుతుంది. సో రీజన్స్ ఫర్ సమ్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ అన్హ్యాపీనెస్ విల్ 100% బీ క్యూర్డ్ అండ్ ట్రీటెడ్ బై ది రోబోటిక్స్ ఇంట్రడక్షన్. దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ సర్జన్. రోబోటిక్స్ వచ్చినంత మాత్రం సర్జన్ కానీ ఇతర పేషెంట్కి అసలు ఇది లేకుండా నొప్పి లేకుండా కానీ, బట్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ దేనికైతే భయపడతారో వాటిని బాగా తగ్గించగలిగే అవకాశం వీటితో మనకు వచ్చింది. డాక్టర్ గారు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన రోబోటిక్ సర్జరీకి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? సక్సెస్ రేట్ ఆర్థోపెడిక్స్లో ఈ ప్రొసీజర్కి జనరల్గా 98% అమ్మా. రోబోటిక్స్తో రిఫైన్మెంట్ అంటే రికవరీ ఫాస్టర్. 3 వారాల వరకు వాకర్తో పట్టుకుని కాస్త ఇబ్బంది పడుతూ నడిచే వాళ్ళందరూ లెస్ దెన్ ఎ వీక్ 5వ రోజు నుంచి 7వ రోజు వరకు వాకర్ తీసేసి సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు. సో దిస్ డస్ నాట్ హ్యాపెన్. బ్యాలెన్స్ వచ్చేది, పెయిన్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రోబోట్తో ఫస్ట్ మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే డెఫినెట్లీ 3 వారాల వరకు కాస్త ఇబ్బంది పడి గాయం మానేంత వరకు పచ్చి డ్రై అవుతాం, ఆరిపోవటం అంటాం కదా, అది అయ్యేంత వరకు ఇబ్బంది పడేవాళ్ళు 5 daysలో 7 daysలో వాకర్ లేకుండా నడుస్తున్నారు. నెంబర్ 1. ఇంట్రెస్ట్గా నొప్పి లేక తక్కువ ఉండేసరికి ఇంట్రెస్ట్గా ఫిజియోథెరపీ చేస్తాం వల్ల వాళ్ళ కండరాలని మజిల్స్ని అన్ని స్ట్రెంత్ చేసుకుని దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ బెటర్ లైఫ్ అనమాట. సో డెఫినెట్లీ రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఈ డిఫరెన్సెస్ మనం చూడగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఒకవేళ సర్జరీకి డిసైడ్ అయిన ఎట్లయితే హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాలంటారు, తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఇప్పుడు సర్జరీ కనుక మీకు రికమెండ్ చేస్తే డాక్టరు, మీరు సర్జరీకి డేట్ అది తీసుకుంటే బిఫోర్ సర్జరీ దేర్ ఆర్ సర్టెన్ టెస్ట్. గుండెకి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, అట్లాగే మీ లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్టు, మీ బ్లడ్ పర్సంటేజ్, ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేవా, ఈ టెస్టులన్నీ చేయించేసుకోవాలి. ఆన్ ది డే ఆఫ్ సర్జరీ ఇవన్నీ చేసి మత్తు డాక్టర్ దగ్గర క్లియరెన్స్ తీసుకుని ఆన్ ది డే ఆఫ్ సర్జరీ అనుకున్న రోజున ఉదయాన్నే పరగడుపున వచ్చి అడ్మిట్ అవుతారు. ఈ సర్జరీ అంతా కలుపుకుని గంట 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇదేం పెద్ద ప్రొలాంగ్ సర్జరీ కానీ చాలా టైం పట్టే సర్జరీ, అంత రిస్క్ఫుల్ సర్జరీ కాదు. పేషెంట్ నడుములో ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం వల్ల మెలకుగానే ఉంటారు. ఇప్పుడు రీజనల్ బ్లాక్స్ కూడా ఇస్తున్నాం. కేవలం ఒక్కాలు చేయించుకునే వాడికి ఆ కాలు వరకు మత్తిస్తుంటే అసలు రిస్క్ కూడా బాగా తగ్గిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే రిస్క్ తగ్గిపోవటం, దే ఆర్ ఆల్సో ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది సర్జరీ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. అది కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అపోహ, ఆపరేషన్ అంటే ఏదో కోసేస్తారు కొట్టేస్తారని కాకుండా దే నో వాట్స్ హ్యాపెనింగ్, ఏదే పార్ట్ మాత్రం రీప్లేస్ చేస్తున్నాం అనేది తెలుసుకుని ఇమీడియట్గా ఆపరేషన్ అయిన తర్వాత 3 నుంచి 6 గంటల లోపలే నడవగలే అవకాశం కూడా ఉంది. ఈ ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ బ్లాక్స్ వలన ఎనస్థీషియా అడ్వాన్సెస్ ఇవన్నీ. సో అది అలా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 3వ రోజున డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ ఆపరేషన్ అయిన తర్వాత మంచంలో ఉండి జనరల్గా ఎవరినైనా ఒక లేడీస్ హెల్ప్ కావాల్సి వస్తుందా, మనకు నర్స్ కానీ ఆయమ్మ కానీ కావాల్సి వస్తుందా, ఇదొక నెక్స్ట్ డౌట్. అంత అవసరం ఉండదు. 2వ రోజు నుంచి మీరు స్టిక్ కానీ
అంటే వాకింగ్ స్టిక్ కానీ వాకర్ కానీ పట్టుకుని మంచంలోంచి దిగటం, మంచంలోకి ఎక్కడం, వాకర్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళి వస్తాం. వెస్ట్రన్ కమోడ్ ఆఫ్ కోర్స్. బాత్రూమ్కి వెళ్ళి వస్తాం వరకు ప్రాక్టీస్ చేపిస్తాం. కారిడార్ అంతా ఒక 40-50 అడుగులంతా తిరగటం మీ అంతటి మీరు స్వతహాగా ఇండిపెండెంట్గా. అట్లాగే ఇవాళ రేపు లైఫ్ స్టైల్ ప్రకారంగా 4-5 మెట్లు ఎక్కి దిగటం. ఈ 4-5 మెట్లు ఎక్కి దిగటం అనేది రేపు ఇంటికి వెళ్ళేటప్పుడు 3rd డే నాడు మీరు కారులో కూర్చుని వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గడప దాటాలన్నా, ఒక అంతస్తు ఎక్కాలన్నా లిఫ్ట్ లేని సందర్భాల్లో మీరు ఎక్కి వెళ్ళగలుగుతారు. మోసుకుని వెళ్ళే బాధ ఉండదు. సో ఈ 40-50 అడుగులు నడిపించేది. సో మీరు బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చి మీ బంధువులు ఎవరన్నా పలకరింపులకు వస్తే వాళ్ళతో మాట్లాడతాం. కిచెన్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కుకింగ్ చేయకపోయినా వాళ్ళతో అందరితో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. ఇటువంటి వాటితో మనకి ప్రిపరేషన్ అని సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను ఇది. సో దట్ ఈస్ హౌ దే షుడ్ ప్రిపేర్. అండ్ రోబోటిక్ అయితే డెఫినెట్లీ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సో ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం, కంఫర్ట్గా అయిపోతారు. అబౌట్ 2 weeks కుట్లు తీసేసిన తర్వాత స్నానాలు అయి చేసి దే కెన్ గో ఇన్ టు కిచెన్, ఆఫీస్, గుడికి వెళ్తాం, ఫంక్షన్స్కి వెళ్తాం, ఇంట్లోంచి బయటకు వెళ్తాం. ఇన్ ఏ మంత్ ఆర్ సో, నెలన్నర తర్వాత విదేశాలు కూడా ప్రయాణాలు చేయొచ్చు. డాక్టర్ గారు, అధునాతన రోబోటిక్ సెంటర్ అండ్ సెంటర్ ఫర్ ఎక్సలెంట్ అంటే ఏంటండి? యా, అడ్వాన్స్ రోబో సెంటర్ అండ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంటాం మా ఇన్స్టిట్యూట్లో, మా డిపార్ట్మెంట్ని. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా రోబో తీసుకొస్తాం, లేకపోతే అందరికన్నా ఎక్కువ నెంబర్స్ చేస్తాం. ఐ డోంట్ థింక్ ఇవి కారణాల కింద చెప్పుకోము మేము. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంటే వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్? ఏదైనా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎలా అవుతుంది? ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో వైద్యం జరుగుతుంది. సో అన్ని హాస్పిటల్లో చేస్తున్నప్పుడు మీది ఒకటే ఎందుకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అవుతుంది అంటే, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియాని మనం తీసుకుంటాం. ఫస్ట్ క్రైటీరియా నెంబర్ 1. డాక్టర్ గారు కాల్ తీసుకుందాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఎల్లయ్య గారు పెద్దపల్లి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీరు సమస్య ఏంటో చెప్పండి. ఎల్లయ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ కంటిన్యూ చేయండి. తప్పకుండా. మనం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గురించి మెయిన్ ద కీ పాయింట్, మనం కొన్ని కాంపోనెంట్స్, కొన్ని క్రైటీరియా తీసుకుంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ది పేషెంట్. పేషెంట్ సెంట్రిక్ ఉండాలి. పేషెంట్కి నెంబర్ 1 అర్థమయ్యేలా అందుబాటులో కూడా ఉండాలి. సో వీఆర్ టాకింగ్ అట్ అప్రోచబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్ అన్నిట్లో కూడా వాళ్ళకి రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండాలి. సో పేషెంట్ కౌన్సిలింగ్, వాళ్ళతో మనం కూర్చున్నప్పుడు, మనం కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఏదైతే వాళ్ళకి అపోహలు ఉన్నాయో, వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరన్నా చేయించుకున్నారు, ఎంత ఇబ్బంది పడ్డారు, తర్వాత ఎంత బాగా నడుస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి రకాల ఈ డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాం. పేషెంట్ పరంగా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఆ రిజల్ట్ చూపిస్తాం. తీసుకుందాం. ఎల్లయ్య గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మనము సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. అండ్ పేషెంట్ తర్వాత నెక్స్ట్ది, ఇది మనం పేషెంట్కి ప్రామిస్ చేసిన తర్వాత వాళ్ళకి డెలివర్ చేస్తాకి టెక్నాలజీని వాడుకుంటాం. సో ఆఫ్ కోర్స్ లేటెస్ట్ అడ్వాన్స్ ఉన్న టెక్నాలజీ, వరల్డ్లో ది బెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి దానికి మనకి అందుబాటులో తీసుకొస్తాం, దాన్ని వాడుకుంటాం పేషెంట్కి ఫర్గా. నెంబర్ 3 ఈజ్ ఆఫ్ కోర్స్ ట్రైనింగ్. దట్ మేక్స్ యూ ఏ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. సో ఫస్ట్ మనం తీసుకొస్తాం వలన దీని గురించి అవగాహన కానీ, దీని గురించి ట్రైనింగ్ కానీ ఎక్కడికి లేదు. మనకి కోవిడ్ తర్వాత మనకున్న యాక్సెస్ ట్రావెల్ చేసి మనం నేర్చుకుని వస్తాక కానీ ఆ అవకాశం లేకపోవటం వల్ల మన దగ్గరే ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి మనం స్టార్ట్ చేసాం ట్రైనింగ్ సెంటర్. మన దగ్గర డాక్టర్స్ చాలా ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి, అబ్రాడ్ నుంచి కూడా ఇంటర్నేషనల్గా మనకి డాక్టర్స్ వచ్చి వాళ్ళకి ఎవరికైతే రోబోటిక్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి మన దగ్గర ట్రైన్ అవుతున్నారు. ఫస్ట్ అబ్జర్వేషన్ లాగా చూస్తారు, మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన సెంటర్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి పేషెంట్ ఆపరేషన్ వరకు, పోస్ట్ ఆపరేటివ్ ఫాలో వరకు దాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఈ టెక్నాలజీ వాళ్ళ ప్రాక్టీసెస్లో అడాప్ట్ చేసుకోవాలి. సో మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ది ఎక్స్పర్ట్ ట్రైనింగ్, డాక్టర్ ట్రైనింగ్. నెక్స్ట్ టెక్నీషియన్. బికాజ్ ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు యూ నీడ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్. దాంట్లో గ్లిచెస్ ఉండొచ్చు, దాని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉండొచ్చు, దాన్ని రోజు వాడకం ఉండొచ్చు, దాని క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ ఇవన్నీ యాన్యువల్ మెయింటెనెన్స్ స్కీమ్స్, వీటన్నిటి కోసం టెక్నికల్ పీపుల్ కావాలి. ఆ టెక్నికల్ పీపుల్ ఆ కొత్త టెక్నాలజీ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు దానికి మన దగ్గరే ట్రైన్ అవుతారు. దెన్ నర్సెస్ ట్రైనింగ్.
దీని ఇన్స్ట్రుమెంటేషన్ రెగ్యులర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో బేసికలీ మీ దగ్గర ఇప్పుడు వరకు ఎంతమంది ఎన్ని చేశారు, ఎన్ని నీ రీప్లేస్మెంట్ అవుతున్నాయి అని కాకుండా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు దానికి వాడే పరికరాలని ఎలా హ్యాండిల్ చేయాలి, బికాజ్ దే ఆర్ ఆల్ డెలికేట్ అండ్ ఎక్స్పెన్సివ్. సరిగ్గా చేయని పద్ధతిలో అది రిపేర్కి వస్తూ ఉంటే లోడ్ పెరిగిపోతూ ఉంటుంది మీకు, ఐదర్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ టైం, వాటిని మళ్ళీ తెచ్చుకుంటాక కానీ, లేకపోతే వాటికి కాస్టింగ్ కానీ. సో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, హౌ డూ యూ హ్యావ్ బ్యాకప్స్ ఫర్ దాట్, అండ్ అది టెక్నికల్ ట్రైనింగ్. డాక్టర్ గారు కాలర్ తీసుకుందాం. విమలమ్మ గారు తిరుమలగిరి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. విమలమ్మ గారు మాట్లాడండి. హలో హలో సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే సార్. 10-12 ఏళ్ల కింద మోర్ల పడ్డ సారు. ఓకే. అయితే ఇట్లా మోకాల కింద ఒట్టికాలకు నల్లగా కమిలింది, నరాలన్నీ కమిలిపోయినాయి. ఓకే. అవి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇరగలేదు అంటుండ్రు. ఓకే. ఈ బొక్కలు నరాలు టేగులుతాయి, బొక్కలు కలుసుకొని తగ్గట్లేదండి, ఎన్ని మందులు వాడినా. మీరు ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ రెండు చేయించారమ్మా? ఎంఆర్ఐ చేయించలేదు సార్. ఒకవేళ మోకాల్లో ఎముకలు అంటే బోన్స్, బొక్కలే కాకుండా మనకి కండరాలు కూడా ఉంటాయి, కార్టిలేజ్ ఉంటుంది, లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ కుషన్స్ స్ప్రింగులు ఉంటాయి మనకి, వాటిల్లో ఎక్కడన్నా ఏమైనా డ్యామేజ్. సో ఎక్స్రేలో ఏమీ కనపడలేదంటే ఏమీ లేదనిగా చెప్తారు. కానీ నొప్పి వస్తుందంటే వేరే ఈ కోణంలో ఆలోచించాలి. ఒక ఎంఆర్ఐ తీసుకుంటే అసలు ముందు ప్రాబ్లం తెలుస్తుంది, దాన్ని బట్టి నేను సూచనలు ఇవ్వగలను. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు ఆర్థోపెడిక్స్లో రోబోటిక్స్ వాడకాన్ని గురించి చెప్పండి. యా, మెయిన్లీ ఆర్థోపెడిక్స్లో ఈ రోబోట్స్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. రోబోటిక్స్ వలన మాకు అడ్వాంటేజ్ ఆర్థోపెడిక్స్లో అఫ్కోర్స్ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్, అండ్ మెయిన్గా స్పైన్లో, వెన్నుపూసలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న ఎనాటమీ అందరికీ తెలుస్తుంది. ఇక్కడి నుంచి మన ఊరు వెళ్తాకి మనకు దారి తెలుస్తుంది. బట్ వెన్ యూ ఎనాటమీ ఈజ్ డిస్టార్టెడ్, డెవలప్మెంటల్గా కానీ బైబర్త్గా స్కోలియోసిస్ ఆర్ కైఫోసిస్ అంటే వంకరగా స్పైన్ ఉన్న వాళ్ళకి కనుక చూస్తే వాళ్ళలో ట్విస్ట్ అయిపోయి ఉంటుంది. సో నార్మల్ ప్లేస్మెంట్ ఆఫ్ స్క్రూస్ జరగదు. వాటితో పాటు మనం కూడా ఆ 3D మోడల్ తీసుకుని నావిగేషన్ రోబోటిక్ ద్వారా స్క్రూ పెడతాం వలన కరెక్ట్ ప్లేస్మెంట్ ఉండి నరాల మీదకి వచ్చే ప్రమాదం తప్పుతుంది. అలాగే ఇక్కడ క్రిటికల్ స్ట్రక్చర్స్, నీ రీప్లేస్మెంట్లో ముఖ్యమైన స్ట్రక్చర్స్ని మనం అవాయిడ్ చేసి మన కటింగ్ ఇది చేసుకుని నొప్పి లేకుండా పర్ఫెక్షన్ ఇస్తాకి పనికొస్తుంది. సో రోబోటిక్స్ ఆర్థోపెడిక్స్లో ఈ 4 ఫీల్డ్స్లో హిప్ నీ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ స్పైన్లో ఈ 4 విభాగాల్లో మాత్రం బాగా పనిచేస్తున్నాయి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు. జ్యోతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. యాక్చువల్లీ మా వైఫ్కి ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఇది మీ కూడా దాంట్లో మొత్తం అరిగిపోయిందని చెప్పారు. సో దానికి డాక్టర్స్ ఏం చెప్పారంటే కంపల్సరీగా నీ రీప్లేస్మెంట్ చేయాల్సిందే అన్నారు. ఓకే. సో మై క్వెరీ సార్, ఇప్పుడు మామూలు సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి, లేకుంటే సేమ్? డెఫినెట్లీ ఉంటుందండి. రోబోటిక్ సర్జరీ వలన రిఫైన్మెంట్, నార్మల్ సర్జరీలో ఉండే అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి, ఇంకా దానికంటే ఎక్కువ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు. ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్ లాగా చూసుకోవాలి, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాదు. మీకు కటింగ్ పార్ట్ మారుస్తూ అంతా అలాగే ఉంటుంది. మాన్యువల్గా చేసేదానికన్నా కూడా పర్ఫెక్ట్గా అలైన్మెంట్ అంది బెటర్గా ఉండి రోబోటిక్స్తో ఇంకా ఇంప్రూవ్డ్ వస్తుంది. రుమటాయిడ్ అంటే జనరల్గా ఏజ్ తక్కువ ఉంటుంది. మీ మిస్సెస్ గారు ఏజ్ ఎంత అండి? 56. యా, సో జనరల్గా ఏజ్ తక్కువ ఉంటుంది. సో దెర్ ఈజ్ డిమాండ్ టు యూజ్ ఇట్ మోర్. సో ఎక్కువ వాడకం జరుగుతుంది. ఆయుష్ గురించి పక్కన పెట్టేస్తే ఎవరెంతకాలం ఉంటారనే దానికి జనరల్గా ఒక 75 ఇయర్స్ వాళ్ళల్లో చేసిన వాళ్ళల్లో వాళ్ళ రిక్వైర్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు లో రిక్వైర్మెంట్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి మినిమల్ రిక్వైర్మెంట్ స్టేజ్లో వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకుని ఒకళ్ళిద్దరికి వంట చేసుకుంటాం, వాళ్ళ బాత్రూమ్లు ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకునే అవసరం ఉంటుంది. బట్ వెరాజ్ ఇన్ యంగర్ పేషెంట్ 50స్లో 55స్లో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ హై డిమాండ్ ఉంటుంది.
వాళ్ళు కనుక బయట తిరగటమే కానివ్వండి, సోషలైజ్ అవుతమే కానివ్వండి, రెస్పాన్సిబిలిటీ వైజ్ టూర్, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాం, ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటాయి. వెరాజ్ 75 తర్వాత అది కాస్త తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఏజ్ తక్కువ కాబట్టి రోబోటిక్ వలన మీకు ఎవ్రీడే కంఫర్ట్తో పాటు లాంజివిటీ కూడా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్ రోబోటిక్ సర్జరీ. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఎల్లారెడ్డిగూడ నుంచి కాల్ చేశారు. ఓకే డాక్టర్ గారు, మనము ఆర్థోపెడిక్ రోబోటిక్స్ దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే నెక్స్ట్ ఈ రోబోట్స్ అనేవి డాక్టర్ని రీప్లేస్ చేయగలుగుతుంది అంటారా? డెఫినెట్లీ ఎవ్రీ టెక్నాలజీ హ్యాస్ టు కమ్ విత్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ మనకున్న డౌట్స్, మన మిత్స్ అండ్ ఇది టెక్నాలజీ ఈజ్ అన్ యాడ్ ఆన్ అండి. ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు, కంప్యూటర్స్ వచ్చినప్పుడు మన ఉద్యోగాలు పోతాయి అన్నారు, మనకి ఇంకా ఉద్యోగాలు పెరిగినాయి ఐటీ వలన. అట్లాగే టెక్నాలజీ వస్తున్నప్పుడు దానికి మనకి యాడ్ ఆన్, అది రీప్లేస్ చేస్తాక రాలేదు, మనకి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాకి ఫైన్ ట్యూనింగ్ లాగా. సో బేసికలీ ఇది వస్తూ వల్ల సర్జన్స్ రీప్లేస్ అవుతారనేది లేదు, అట్లాంటి భయం ఏం లేదు. సర్జన్ లేకుండా జరిగేది కూడా ఏం లేదు. ఇట్స్ ఆల్వేస్ ది సర్జన్స్ ఎక్స్పీరియన్స్, డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్, దానికి తోడు ఈ రిఫైన్మెంట్. సో బెటర్ టెక్నికల్ ఇది ఉండటం వలన యూ గెట్ అఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. దాని నుంచి పేషెంట్ హ్యాపీనెస్. సో రీప్లేస్మెంట్ అనేది జరగదు, రోబోటిక్స్ టేకింగ్ ఓవర్ అవర్ జాబ్స్ అనేది జరగదు. రోబోట్స్ ఆర్ లైక్ ఇప్పుడు కాదమ్మా, మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ ట్రెడిషనల్లీ ఆల్సో మూన్ మీదకి మనిషి వెళ్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందని మనం రోబోట్ని పంపించాం. సో మనకి 100 సంవత్సరాలు, దాదాపుగా 50 సంవత్సరాల పైనే మనకు ఆ చరిత్ర ఉంది. అట్లాంటిది వీ హ్యావ్ కమ్ టు లెర్న్ అండ్ హౌ టు హ్యాండిల్ దెమ్. రోబోట్ అనేది మానవుడిని నిర్మించింది, అది వచ్చి మానవుడిని తోసిపోస్తాం అనేది, తోసి ఇచ్చేస్తాం అనేది ఉండదు. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ, ఎస్ డెఫినెట్లీ. బట్ ఇట్స్ మెయిన్లీ యాక్యురసీ పెంచాలి, సేఫ్టీ పెంచాలి, రిప్రొడ్యూసిబుల్ ఉండాలి. ఎవ్రీ సింగిల్ టైం అదే అమౌంట్ ఆఫ్ రిజల్ట్ రావాలి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టైం డెలివరీ, సో రిపీటెడ్గా అదే హ్యూమన్లో ఈరోజు నేను 10 ఆపరేషన్లు చేస్తే, ఈరోజు మార్నింగ్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, లో ఎనర్జీ లెవెల్స్, బై ది ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ మనం తొందరలో, is it not practically, if you look at the situation, is it how can a human produce the same thing? ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసిన తర్వాత అదే కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాకి కొంచెం కష్టం. వేరాజ్ ద రోబో కన్సిస్టెంట్గా అదే చేయగలదు. సో ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్, ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు రీప్లేస్. సో ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తాకి, టర్న్ ఓవర్ టైం తగ్గిస్తాకి, కాంప్లికేషన్స్ తగ్గిస్తాకి, రిపీటెడ్గా పర్సిస్టెంట్గా కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇస్తాకి రోబోట్స్ పనికి వస్తాయి. డాక్టర్, జనరల్గా సర్జరీ అయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ లైక్ ఎనీ అదర్ సర్జరీ, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో కూడా నార్మల్గా ఉండే నీ రీప్లేస్మెంట్ కాంప్లికేషన్స్ కాస్త తగ్గుతాయి, కానీ పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పలేము. మెయిన్గా ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్. మెటల్ వేర్ ఎప్పుడు పెట్టినా ఆర్థోపెడిక్కి ఒక శాపం ఇన్ఫెక్షన్. సో మనం దానికి స్ట్రిక్ట్గా కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ప్రీ ఆపరేటివ్గా, ఆపరేషన్ ముందు పేషెంట్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి ఎక్కడ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేసుకుని, దాన్ని అక్కడే ఎరాడికేట్ చేసుకుని, ఎలెక్టివ్ సర్జరీ, ఇది ఎమర్జెన్సీగా చేసుకునేది కాదు, వాటిని అన్ని తగ్గించుకుని పేషెంట్ పారామీటర్స్ని క్రైటీరియా తీసుకుని అప్పుడు సర్జరీ చేస్తాం. మన ప్రోటోకాల్స్ని ఆటోక్లేవ్ దగ్గర నుంచి, మన పరికరాలను క్లీనింగ్ చేస్తున్న దగ్గర నుంచి టైమ్ ఆఫ్ సర్జరీ, సో వాటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా, కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, మోకాలు నొప్పుల సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే రోబోటిక్ సర్జరీ గురించి జనాలకు చాలా అపోహలు ఉన్నాయి, వాటి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.